హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే సినిమా యాక్టర్లకు కానీ, అలాగే సైడ్ క్యారెక్టర్లకు కానీ, కామెడీ యాక్టర్లకు కానీ, అంటే తెలుగు ఇండస్ట్రీలో కొంతమందికి ఒక రకమైనటువంటి ఆలోచన పెరిగింది. వాస్తవం మాట్లాడాలంటే ఏంటంటే అది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే కనుక ఆటోమేటిక్గా మనకు అవకాశాలు పెరుగుతాయి అని అనుకుంటున్నారు. ఏంటో తెలియదు కానీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చెల్లే ప్రయత్నం అయితే కనుక చేయాలని చూస్తున్నారు. అలా చేస్తే ఒకరు ఎవరో కాదు, మెగా కుటుంబం వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటుందని, దాని ద్వారా వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయని ఒక అపోహలు, ఒక భ్రమలు అయితే కనుక కొంతమంది బ్రతుకుతున్నారని చెప్పాలి. కాబట్టి బ్రహ్మాజీ గారికి వెటకారమే పెరిగిందో లేకపోతే ఏంటో తెలియదు కానీ బ్రహ్మాజీ గారు ట్విట్టర్ నుంచి ఒక ట్వీట్ అయితే చేశాడు, సినిమా యాక్టర్ బ్రహ్మాజీ గారు. కాబట్టి ఇలా కొంతమంది అయితే కనుక చేస్తారు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆయన బ్రహ్మాజీ గారు ఏం ట్వీట్ చేశాడని చెప్తాను చూడండి ఒకసారి. చెప్పే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి, ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ సినిమా యాక్టర్లో అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు తెర మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అవాకులు చవాకులు పేరడం బట్టి అలా పేలితే ఏదో పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేర్చుకుంటాడని, లేదా చిరంజీవి గారి దగ్గర చేర్చుకుంటారని, కాబట్టి వాళ్ళ దగ్గర చేర్చుకుంటే సినిమా అవకాశాలు పెరుగుతాయని ఇదో తంతులాగా భావిస్తున్నారా ఏంటి మాట? మీ అభిప్రాయం ఏంటో ఈ విషయంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక 100% మీ బాధ్యత ప్రకారంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా పాస్ అవుతుంది. కాబట్టి మీరు కరెక్ట్ సార్, వాళ్ళు చేయలేరు సార్ అంటే బ్రహ్మాజీ గారు పెట్టిన ట్వీటు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నట్టు ఒక పక్కన తిడుతున్నట్టు. మీరు కరెక్ట్ సార్, వాళ్ళు చేయలేరు సార్, ఎవరో కూటమి ప్రభుత్వం చేయలేదు సార్, ఇక నుంచి మనం చేద్దాం సార్, మన వైసీపీ చేద్దాం సార్, ఫస్ట్ మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేసేద్దాం సార్. ఆయన ఎటకారం అంటే ఫస్ట్ మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేసేద్దాం సార్ ఈ వరదలకి, మన వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపేద్దాం సార్, మనకి జనాలు ముఖ్యం సార్, గవర్నమెంట్ కాదు సార్, మనం చేసి చూపిద్దాం సార్, ఫస్ట్ ఒక 1000 కోట్లు రిలీజ్ చేసేద్దాం సార్. వాళ్ళు కూడా ఏముంది సార్, వాళ్ళు చేస్తారండి, వాళ్ళు చేయలేరు సార్, కానీ మనం చేయగలం సార్. అందుగురించే మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేసేస్తే ఆ తర్వాత ఇంకో 1000 కోట్లు రిలీజ్ చేస్తే ఈ రకంగా వెటకారంగా అయితే కనుక ట్విట్టర్లో ట్వీట్ అయితే చేశాడు ఆయన. విజయవాడలో వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్న బాధితులకి ఇప్పటికీ దారి తెన్ను లేకుండా పోయింది, ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి, అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తుంది. కాబట్టే మనం చేసేద్దాం సార్, జగన్ గారు మనం చేసేద్దాం, అందుకు గాను ఒక 1000 కోట్లు మనం రిలీజ్ చేసేద్దాం సార్. పోయింది ఉంది, ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి పడేసేదే, అప్పుడు అవసరమైతే మన కేడర్ మొత్తం దిగిపోయి ఆ 1000 కోట్లతో మనం చేసేద్దాం సార్, వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఎటకారంగా అయితే కానీ ట్వీట్ చేయడం జరిగింది. అయితే చెప్పారుగా ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్లు కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తే చాలు మనకు అవకాశాలు వస్తాయి. ఎందుకని ఓ పక్క చిరంజీవి గారు కానీ, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, మెగా కుటుంబం కానీ మనకు వెంటనే వాళ్ళ సినిమాల్లో మనకు అవకాశాలు కల్పిస్తారు అనే దురుద్దేశంతో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలనే ఒక దృఢ సంకల్పంతో కావాలని పరిగెట్టుకుని మూటగట్టి ఎలాంటి పనులు చేస్తారని చాలామంది వైసీపీ నాయకులు అయితే కనుక మండిపడతారు. మన మామూలుగా కాదు లేదు, ఈ ట్వీట్ ఎప్పుడైతే చేశాడో వైసీపీ నాయకులు మామూలుగా కౌంటర్ అయ్యేలా ఆయనకు ఏవైతే జరిగిందో, ఆయన ఎలాంటి వాడు ఏంటి, అసలు ఎందుకు ట్వీట్ చేశాడో మొత్తం ట్వీట్ల మీద ట్వీట్లు చేయడం మొదలెట్టారు. మొత్తానికి ఎలాగైతేనండి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక జస్ట్ మళ్ళీ ఇప్పుడు నేను ఆయన ట్విట్టర్ చూశాను, ఎక్స్ అకౌంట్ ఒకసారి బ్రహ్మాజీ గారు చూస్తే వెంటనే ఆయన ఏం పెట్టాడంటే కనుక, అయ్యో మహాప్రభు నాకు అసలు ఏమీ తెలియదు, ఈ ట్వీట్ నేను చేయలేదు, నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అన్నాడు. హ్యాక్ చేయడానికి నువ్వేనా సార్, నువ్వేనా భారీ సెలబ్రేట్ పెట్టి హ్యాక్ చేయడానికి, సాధారణ ఒక ఆర్టిస్ట్ అంతే, కామెడీ యాక్టర్, కాబట్టి హ్యాక్ చేశారు అన్నాడు. హ్యాక్ చేయడం లేదు, ఖచ్చితంగా ఆయన ట్వీట్ చేశాడు అని నేను అనుకుంటాను. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే ఆ ట్వీట్ పెట్టిన తర్వాత మళ్ళా ఓ ట్వీట్ మామూలుగా పెట్టడం, అయితే కావాల్సింది మనం మాట్లాడేయడం ట్విట్టర్లో, దాన్ని ట్వీట్ చేసేయడం, తర్వాత 10 నిమిషాలు పోయిన తర్వాత దాని రెస్పాన్స్ చూసి దాని ప్రభావం చూసి అవి బాబు ఇది మన ఏదో కొంప ముంచేసి ఇలా ఉంది, బతుకు తెరువు కోసం చూసుకున్నాం మనం మొత్తం దిగలాగేస్తుంది దాన్ని లెక్కేసి అప్పుడు ఏం చేస్తారంటే అయ్యయ్యో నా ఛానల్ ఎవరో హ్యాక్ చేశారు, అయ్యయ్యో నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు, నేను పెట్టలేదు ఆ ట్వీటు, జగన్ గారి గురించి నేను అలా మాట్లాడలేదు అని చెప్పేసి ఏదో దండాలు పెట్టి దౌకులు పెడితే అవుతుందా? నిజమంటారు, వాస్తవం అంటారు. కాబట్టి ఖచ్చితంగా అంతకుముందు మీరు పెట్టిన పోస్టులు చూస్తే కనుక, బ్రహ్మాజీ గారు అంతకుముందు పెట్టిన పోస్టులు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని ఆకాశంలోనే ఉంచాడు ఆయన వాస్తవంగా. కాబట్టి ఆయన పెట్టాడనంటే నమ్ముతారు కదా అందరూ. మరి నేను పెట్టలేదంటే అర్థం ఏంటి? భయమా? నేను పెట్టలేదంటే అర్థం ఏంటి? కొంచెం కంగారు పుట్టిందా? కాబట్టి అంటే ఏదైతే ట్విట్టర్లో ప్రవాహంలో వస్తాయో బ్రహ్మాజీ గారికి వాటిని చూసి కంగారు పడ్డాడు. వాస్తవంగా కంగారు పడి ఏంటంటే నేను పెట్టలేదు అన్నాడంటే అంతకుముందు నా పోస్టులు చూస్తే అర్థమైపోద్ది ఆయన పెట్టాడు లేదండి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు తయారవ్వకుండా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వినిపించాలి 100%. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే కనుక మీ బాధ్యతగా లైక్ చేయండి.
చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కాగా. థ్యాంక్ యూ వెరీ మచ్.